గణపతి తొండం ఎటువైపు తిరిగి ఉండాలి? ఎడమ వైపుకా, కుడి వైపుకా, లేక లోపలి వైపుకా? 3 రకాలు ఉంటాయి. ఈ ప్రశ్న అడిగిన వారు శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధర్మం అందరికీ తెలియాలి. కొనేటప్పుడు అందరికీ సందేహం ఉంటుంది కూడా. మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో మనకి వచ్చిన లోపం కారణంగా ఈ సందేహం అనేటువంటిది ఏర్పడింది. క్షిప్ర ప్రసాదులు అని చెప్పి 5 దేవతలు ఉంటారు. దానిలో గణపతి కూడా ఒకరు. ఆ గణపతి ఉగ్ర స్వరూపంగా ఉండి వేగముగా మనం కోరిన కోరికల్ని సిద్ధింపజేస్తాడు. అయితే ఆయన ఉగ్ర దేవత, గుర్తుపెట్టుకోండి. ఈ దేవతని యజ్ఞ యాగాలలో అలాగే మంత్రశాస్త్ర విధానంలో అర్చన చేస్తారు. ఆ గణపతి తొండము కుడి వైపుకి తిరిగి ఉంటుంది. అలాగే మనం ఇంట్లో పూజ చేసుకునేటువంటి గణపతి వినాయక చవితి రోజు తెచ్చుకునేటువంటి విగ్రహం ఎడమ వైపుకి తిరిగి ఉండడం మంచిది. ఇంకొక విగ్రహం కూడా ఉంటుంది, లోపలికి తిరిగి ఉంటుంది తొండం. ఈ తొండము లోపలికి ఉన్నటువంటి గణపతిని అర్చన చేయడం వలన ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ధర్మాన్ని అందరికీ తెలిసేట్లా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.